హలో, గుడ్ ఈవినింగ్ హైదరాబాద్. ఎట్లున్నారు? ఏ అవాదే లేదు. అరే కోడి ఎట్లున్నారు చూసిరుగా, మొత్తం 6 ప్యాక్ నా లెక్కనే. ఏమంటున్నా? ఏ అవాజ్ చేయరా, ఫీల్ అవుతుంది. ఏంది బేటా, ఏమన్నావు? పందెం వేయాలనా? అరే పందెం వేయాలంటే 2 పుంజులు ఉండాలిరా పోయి. ఏంది వచ్చిందా? ఏడంగారా. హలో, చెక్ చెక్. హలో. అరే మా పుంజు కాదురా పోయి, పెట్టతో ప్రేమించుకోవాలి, ఫైటింగ్ చేయరాదు. ఎక్కడున్నారా నువ్వు? నమస్తే. ఇక చూడు, నీ లెక్కనే తెల్ల డ్రెస్ వేసుకొని వచ్చింది పైకి వెళ్ళి. అరే వా, ఏం కన్ను కొడుతున్నావా? చూసినా ఎట్లున్నది? మీకు కన్ను కొట్టడం చేత కాదా? అరే నా వాడు కొడుతుంటే నేను ఎందుకు కొట్టాలి? నువ్వు కొడుతుంటే నేను మురిసిపోవాలా? అచ్చా, నేను కొడితే మురిసిపోతావులే, సిగ్గేస్తుంది. అప్పుడప్పుడు ఇలాంటి సందర్భాల్లో ఇలా చెప్పాల్సి వస్తుంది అని నేను అనట్లేదు. మీరేదో చేస్తానన్నారు, చేయండి. ఏం చేస్తున్నా? మా సినిమా తెలుసుగా, నాటుకోడి. నానిగాని సినిమా. ఇంకా మా నాన్నగాడు ఎట్లున్నాడు? మీ స్టోరీ అయిపోతే నేను నా స్టోరీ మొదలు పెడతాను. మా స్టోరీ ఏం లేదు, మేము పందెం వేద్దామని వచ్చినాము. ఇంకొక పుంజు లేదు, పెట్టె వచ్చింది. పెట్టెతో ఏం చేస్తాము? ప్రేమాయణం చేస్తాం. చాలా ముంచట మాట్లాడుకుందాం. చెప్పు. కాదు, పెట్టె వచ్చింది అని అలా బాధగా చెప్తున్నారేంటి? అంత ఇదిగా ఉన్నానా నేను? అందంగా ఉన్నావు. అది ఇప్పుడు బాగా నచ్చారు. ఇప్పుడు బాగా నచ్చారు. ఐ లైక్ దట్. అందరికి నమస్కారం అండి. నాటుకోడి ఆడియో ఆవిష్కరణ మహోత్సవానికి విచ్చేసినటువంటి పెద్దలందరికీ, గెస్ట్స్ అందరికీ, అభిమానులందరికీ, అలాగే టీవీ ద్వారా వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా మా స్వాగతం, సుస్వాగతం. నానిగాడి సినిమా బ్యానర్పై బందరు బాబీ గారు, నాని కృష్ణ గారు నిర్మాతలుగా, నాని కృష్ణ గారి దర్శకత్వంలో, యాజమాన్యం గారి సంగీత దర్శకత్వంలో శ్రీకాంత్ గారు అండ్ మనో చిత్ర జంటగా నటించినటువంటి నాటుకోడి వచ్చేస్తోంది. కానీ అంతకన్నా ముందు శ్రీకాంత్ గారు, మనోచిత్ర గారితో పాటు మా బుజ్జిగాడు, నేను, కాదంబరన్న, మళ్ళా మా ప్రభన్న, ఎంతోమంది, సలీం పాండ గారు, కోట గారు, ఇంతమంది చేసారు. మా ఇద్దరు పేర్లు చెప్తలేను. కాదు, మీ పేరు చెప్పడానికి కదా ఇలా స్టార్ట్ చేశారు. చెప్తున్నాను. అప్పుడేంటి హడావడి, ఇంకా చాలా ఉంది ప్రోగ్రామ్. టెక్నీషియన్స్ అందరినీ కూడా ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను. అయితే నాటుకోడి అని పేరు ఎందుకు పెట్టారో అని నానికృష్ణ గారిని అడిగాను. ఒకే ఒక మాట చెప్పారు, అబ్బా హార్ట్ టచింగ్ చెప్పారు. ఏంటది? నేను కదా నాని ఎక్కడ? ఏంటి నీకు హార్ట్ టచింగ్ చెప్పడం ఏంది? నేను చెప్పాలి అంటే సినిమా గురించి అంత హార్ట్ టచింగ్ మాట చెప్పారు. అసలు మొత్తం ఖుషి అయిపోయింది అనుకో. అవునా? అంతే. ఒక నాటుకోడి ఇగురు, నాటుకోడి పులుసు, నాటుకోడి బిర్యానీ, నాటుకోడి ఫ్రై, నాటుకోడి పకోడీ అంతా కలిపి ఒక ప్లేట్ లో పెడితే ఎలా ఉంటుందో అది సినిమా. అది మా శ్రీకాంత్ అన్న ఎన్నాడు చూసినా అది ఏం సినిమా? పెళ్లి సందడి. అది అయిపోగా పెళ్ళాం ఊరు వెళ్తాడు. పెళ్లి చేసుకున్నాడు, అప్పుడే పెళ్ళాం ఊరు వెళ్తే ఏంద్రా అంటున్నా. పరేషాన్ దుర్యోధన, అమ్మో, మళ్ళా ఖడ్గం అన్నాడు. భయమైంది. ఈ పరేషాన్ లేంద్రా భయ అన్న అనగానే చూపించిండు. ఏమని చూపించిండు? నువ్వు అడిగితేగా ఇందట నన్ను డౌట్, ఏంద్రాగు అది స్కార్ఫ్? నిజంగా ఆపరేషన్ దుర్యోధన అక్కడ ఆపరేషన్ చేసి ఇక్కడ పరేషాన్ చేయడానికి వచ్చినట్టున్నాడు. అరే పరేషాన్ గల్లీ బోరన్ బల్లి నాటుకోడి. మంచి పాట చెప్పారు. సో మొదటి పాట విందామా? మరి మొదటి పాట లాంచ్ చేయాలి అంటే ముందుగా మన అతిథుల్ని వేదిక మీదకి ఇన్వైట్ చేయాలి. సో లెట్ మీ ఇన్వైట్ ఆన్ స్టేజ్ సత్యనారాయణ రెడ్డి గారు. సత్యనారాయణ రెడ్డి గారిని సాధారణంగా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. ప్లీజ్. అలాగే యూత్ కాంగ్రెస్ లీడర్ మనోహర్ నాయుడు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. నేను శైలజ సినిమా డైరెక్టర్ కిషోర్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. వేదికపై ఉన్న అతిథులందరికీ కూడా మరొకసారి మా స్వాగతం తెలియజేస్తూ లాంచింగ్ సభకు నమస్కారం. నాటుకోడి ఆడియో లాంచ్ సందర్భంగా వచ్చినటువంటి ముఖ్య అతిథి వెంకటేష్ గారికి స్వాగతం, సుస్వాగతం, నమస్సుమాంజులు. మా మిత్రుడు శ్రీకాంత్ గారి సినిమా నానికృష్ణ దర్శకత్వంలో, బందర్బాబు ప్రొడ్యూసరు. సినిమా బాగా సక్సెస్ అయ్యి బాగా ఆడాలని చెప్పి, ఆడియో సక్సెస్ కావాలని కోరుతూ ఆ భగవంతుని కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంతమంది పెద్దలు ఉన్న సభలో నాకు మాట్లాడే అవకాశం ఇచ్చిన
మీ అందరికీ నా అభినందనలు. సినిమా సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా శ్రీకాంత్ గారి అభిమానిగా నేను కోరుకుంటున్నాను. సినిమా ఎప్పుడు రిలీజ్ అని ఒక అభిమాని ఆత్రం ఎట్లా ఉంటుందో అంత ఆతృతగా ఎదురు చూస్తున్నా నా కోసం. తప్పకుండా ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుసుకుని, స్పెషల్గా శ్రీకాంత్ గారికి సినిమా సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్. కిషోర్ గారు మీరు కూడా. అందరికీ నమస్కారం. ఐ విష్ ద హోల్ టీమ్ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. అందరూ క్లుప్తంగా మాట్లాడతారేమో అనుకుంటే ఇంత క్లుప్తంగా మాట్లాడతారని అనుకోలేదు. నాటుకోడి రైట్ నౌ అందరికీ నాటుకోడి మీదే ఉంది కాబట్టి మాటలు రావట్లేదు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. ఓకే, ఈ ఫస్ట్ సాంగ్ అండి కన్ను పడిందే. మరి ఈ పాటని పాడినటువంటి సింగర్ మన సింహ గారు అండ్ తేజుప్రియ, లిరిక్స్ అందించారు రాంబాబు గోసాల గారు. కన్ను పడింది అనే సాంగ్ రాశానండి. దీంట్లో నాకు ఈ అవకాశం ఇచ్చిన మ్యూజిక్ డైరెక్టర్ వినోద్ యాజమాన్య గారికి, నాని కృష్ణ గారికి, అలాగే మా హీరో శ్రీకాంత్ గారికి అందరికీ కృతజ్ఞతలు. మీ అందరి సమక్షంలో నేను ఇక్కడ నిలబడి ఇలా మాట్లాడటం నాకు చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. సింహభయ్య, మీరు మాటల్లో కాదు పాటలతో చెప్తారని సమాధానం. అందరికీ నమస్కారం. నా కెరియర్లోనే ప్లేబ్యాక్ సింగింగ్లో పెద్ద సినిమా అంటే ఒక పెద్ద హీరోకి పాడిందంటే ఫస్ట్ శ్రీకాంత్ గారికి. నేను చక్రి గారి మ్యూజిక్ డైరెక్షన్లో ఫస్ట్ పాడాను. తర్వాత అందరికీ వెంకటేష్ గారికి పాడాను. ఆల్ హీరోస్కి పాడడం జరిగింది నాకు. సో థ్యాంక్స్ టు ద ఇండస్ట్రీ ఫర్ ఎంకరేజింగ్ మీ. అయితే మ్యూజిక్ కెరియర్లో చక్రి గారితో, మణి శర్మ గారితో చేస్తున్నప్పుడు వినోద్ యాజమాన్య గారు అక్కడ మాకు పరిచయం, ఆయనతో వర్క్ చేశాను. ఒక మంచి మాస్ సాంగ్ పాడిచ్చారు. కన్ను పడిందే కన్ను పడిందే నీపై నాకు కన్ను పడిందే, మనసు పడిందే మనసు పడిందే నీపై నాకు మనసు పడిందే. అసలు ఇరగదీసేసి ఉంటారు శ్రీకాంత్ గారు ఈ పాటకి డ్యాన్స్. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ ఫర్ మేకింగ్ మీ పార్ట్ ఆఫ్ దిస్ ఫెంటాస్టిక్ ఆడియో ఫంక్షన్. అండ్ ఆల్ ది బెస్ట్ టు ద ఎంటైర్ టీమ్ నాటుకోడి. అండ్ ఈ సినిమాలో తండ్రి కొడుకుల మధ్య ఒక అద్భుతమైన రిలేషన్షిప్ని ఇంకో కోణంలో ఆవిష్కరించారు డైరెక్టర్ గారు. చాలా అద్భుతంగా నటించారు. కోటా శ్రీనివాసరావు గారిని సాదరంగా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము ఫర్ ది లాంచ్ ఆఫ్ ది సెకండ్ సాంగ్. శివాజీ రాజా గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. గిరీష్ రెడ్డి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. కళ్యాణ్ కృష్ణ గారిని వేదిక మీదకి రావాల్సిందా కోరుతున్నాను. సోగ్గాడే చిన్న ఆయన డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. మరి మరొకసారి వేదికపై ఉన్న అతిథులందరికీ మా స్వాగతం తెలియచేసుకుంటూ మరి రెండవ పాటని లాంచ్ చేయవలసిందిగా కోరుతున్నాను. ఓకే, సో శివాజీ రాజా గారు భీమావరం, పాలకొల్లు, రాజోలు అక్కడ వెళ్ళి చాలాసార్లు మనం అంతా కూడా షూటింగ్ చేసి ఉన్నాము. అలాంటి లొకేషన్లోనే ఇంత చక్కగా షూట్ చేశారు. సో నాటుకోడి సినిమా గురించి శ్రీకాంత్ గారి చాలా క్లోజ్ ఫ్రెండ్గా మీరు ఈ ఆడియో లాంచ్లో ఏం మాట్లాడాలనుకుంటున్నారు? వెంకటేష్ బాబు, గుడ్ ఈవినింగ్. కోటగారు నమస్తే. శ్రీకాంత్ సినిమాలు ఫ్లాపులతోనూ హిట్లతోనూ అతనికి సంబంధం లేదు. కష్టపడటం ఒకటి అతను తెలుసు. పీపుల్స్ ఎన్కౌంటర్ నుంచి ఈ నాటుకోడి వరకు ఈ సినిమా మొత్తం అంతా వెస్ట్ ఈస్ట్లో జరిగింది. నాటుకోడి షూటింగు. కోటగారు లాంటి చాలా గొప్ప ఆర్టిస్ట్ కూడా ఈ సినిమాలో చాలా మంచి క్యారెక్టర్ చేశారు. నాని కృష్ణ గొప్ప టెక్నీషియన్. ఇంతకుముందే చెప్పాను, శ్రీకాంత్ ఎవరు సినిమా తీసినా కూడా మళ్ళీ శ్రీకాంత్తోనే సినిమా తీస్తారని. దానికి నిదర్శనమే నాటుకోడి. మళ్ళీ రెండోసారి కూడా ఈ కాంబినేషన్ రావటం, ఈ సినిమా మంచి హిట్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. శ్రీకాంత్ అనే సినిమా అంటే ఖచ్చితంగా హిట్ అవ్వాలని కోరుకుంటాను. ఎందుకంటే ఆయన అందరికీ కావాల్సిన మంచి మనిషి. ఆయన సినిమా అనౌన్స్ అయినప్పుడు, ఈ సినిమా అనౌన్స్ అయినప్పుడు చూస్తే నాని నాకు మంచి ఫ్రెండ్. ఈ సినిమాలో నాకు కనిపించిన నాకు స్టోరీ తెలియదు, ఏం తెలియదు. టైటిల్ చెప్పినప్పుడు చాలా క్యాచీగా ఉంది. ఖచ్చితంగా అందరినీ ఎంటర్టైన్ చేసేలా ఉంటుంది అనిపించింది. హిట్ అవుతుంది అని నాకు అనిపించడానికి రెండు కారణాలు. ఒకటి, శ్రీకాంత్ అనే కోసం అందరి విషయస్ ఉంటాయి, మంచి మనిషి కాబట్టి. అలాగే నాని కూడా చాలా సాఫ్ట్ స్పోకెన్, చాలా మంచి మనిషి. వీళ్ళకున్న ఫ్రెండ్స్ అంతా కోరుకుంటే చాలా సినిమా పెద్ద హిట్ అవుతుంది. అంతకుమించి సినిమాలో కామెడీ కానీ, ఎంటర్టైన్మెంట్ కానీ, నేటివిటీ కానీ ఉంది. ఇవన్నీ ప్లస్ అయ్యి సినిమాని పెద్ద రేంజ్ తీసుకెళ్తాయని ఆశిస్తూ ఆల్ ది బెస్ట్ ఆల్ క్యాస్ట్ అండ్ క్రూ. థ్యాంక్ యూ. ఆల్ రైట్, సో ఏం పిల్లడు అన్న ఈ పాట విన్నామండి. ఈ పాట
సింగర్స్ లక్ష్మీ శ్రీనివాస్ గారు మరియు శ్రీకాంత్ భవానీ. అండ్ లిరిక్స్ అందించిన లిరిసిస్ట్ పైటిశెట్టి రామ్ గారు. వెల్, థర్డ్ సాంగ్లోకి వెళ్ళిపోదాం. మూడవ పాట లాంచ్ చేయవలసిందిగా ముందుగా నిర్మాత అమ్మిరాజు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. నిర్మాత సాంబశివరాజు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే ప్రవీణ్ కుమార్ యాదవ్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. హార్టీ వెల్కమ్ టు యు సార్. సాంబశివరాజు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. అలాగే మరొకసారి వేదికపై ఉన్న అతిథులందరికీ మా స్వాగతం తెలియచేసుకుంటూ మరి మూడవ పాటని లాంచ్ చేయవలసిందిగా కోరుతున్నాము. స్టార్ట్ థర్డ్ సాంగ్. థ్యాంక్ యూ. కొట్రా సోడా. పెద్దలందరికీ నమస్కారం. సోదరుడు బాబీ, మరో సోదరుడు నానికృష్ణ, హీరో శ్రీకాంత్ గారు కలిసి చేసిన నాటుకోడి చూస్తుంటే నాటుకోడి ఎప్పుడు తినాలా, ఎప్పుడు రిలీజ్ అవుతుందా అన్నంత ఆనందంగా ఈ పాటల చిత్రీకరణ కనిపిస్తుంది. అందరికీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం. నానిగాడి సినిమా మా నానికి మా బాబీకి పెద్ద హిట్ అయ్యి, ఆడియో పెద్ద హిట్ అయ్యి, సినిమా పెద్ద హిట్ అయ్యి బాగా డబ్బు రావాలని మా శ్రీకాంత్ గారు ఎల్లవేళ సినిమాలు చేస్తూ ఉండాలని కోరుకుంటూ, అందరికి అందుబాటులో ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. ఆల్ రైట్, విత్ యువర్ పర్మిషన్ సార్, ఇద్దరు చిన్న పిల్లలు వస్తారు. ఒక్క 2 నిమిషాలు ఒక కామెడీ షో చక్కగా అందరినీ నవ్వించడానికి ఎన్నో ఛానల్స్లో ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. అసలు ఇంత వయసులో ఇంత కామెడీ ఎలా చేయగలరు అన్న ఒక చిన్న డౌట్ ఈ రోజు మీది తీరిపోతుంది, ఎందుకంటే మీ ముందు వచ్చి వాళ్ళు పర్ఫామ్ చేయబోతున్నారు. సో let me welcome Yodha and Ramya on stage. Good luck and God bless Yodha and Ramya. ఏ రారా, నీకేం భయం? నేను మాట్లాడుతానురా. అరే నువ్వు రారా, కట్నం తీసుకుంటే తప్ప నేను మాట్లాడతానురా. ఆగు, దాంతో నేను మాట్లాడి నీ ఫ్యామిలీ చక్కబుద్దే చూసే బాధ్యత నాది. ఓకేనా? ఓకే. అమ్మా ఏమండి, ఒకసారి ఇట్రామ్మా. ఎవరు? నిన్ను చూస్తుంటే దొంగలా ఉన్నా. దొంగని కాదమ్మా, నీ పెళ్లి చేసింది నేనే, గుర్తుపట్టావా? మీరా అంకుల్? ఇదిగో నీ బాధ తట్టుకోలేక మీ ఆయన ఎప్పుడో కాశీకి పోతుంటే వాడిని లాక్కొచ్చాను సంసారం చక్క పెడదామని. నీకేం కావాలో చెప్పమ్మా, నేను చేసి పెడతానే. సరే, ఈ రోజు ఏం వారం? ఈ రోజు సోమవారం తల్లి. అయితే హార్లిక్స్. హార్లిక్సా? తీసుకొస్తానమ్మా. ఇదిగో తల్లి హార్లిక్స్, తాగమ్మా, తాగు. ఏంటమ్మా మొహన్ కుట్టవు? నేను ఎప్పుడైనా హార్లిక్స్ తాగినా? మరి నేను హార్లిక్స్ తాను, తింటా. కట్టుకున్నోని తింటున్నావు, సరిపోవట్లేదు తల్లి. హార్లిక్స్ తింటా అని మాట్లాడుతున్నావు. అయినా బుద్ధి జ్ఞానం ఉండక్కలే. ఎవరి మీద కోపం? నేను బెదిరేవాడిని కాదు, నీ కాపురం చక్క పెట్టడానికే నేను ఇక్కడికి వచ్చా. నీ కాపురం చక్క పెట్టడానికే ఇక్కడికి వచ్చా. ఎన్నిసార్లు చెప్పాలమ్మా, నువ్వు బెదిరిస్తే బెదిరిపోయే రకం కాదు నేను. ఏమైంది బేబీ? వద్దు వద్దు అంటే ఈయన ఫ్రెండ్ కి ఇచ్చి పెళ్లి చేసావే, నన్ను రాసి రంపాల పెడుతున్నాడు మమ్మీ. హలో, అన్నిసార్లు ఎందుకన్నావమ్మా? ఇది లైవ్ షో కదా, ఎడిటింగ్ చేయడానికి కుదరదు కదా, అందుకే 3 సార్లు అన్నాను. అబ్బో, బాగా ఉన్నాయి తెలివితేటలు. కానీ నిన్ను రాసి రంపాన పెడుతున్నాడా? నువ్వే బుడ్డ రంపంలా ఉన్నావు, వాడిని రాసి రంపాన పెడుతున్నావు. చూసావా మమ్మీ, చూసావా? నీ ముందే ఎంత మాట
ఏయ్ ఏయ్ దగ్గరికి రావద్దు. ఎందుకు? హార్లిక్స్ అంటుంది. అవును బేబీ, హార్లిక్స్ ఏదో కుక్క మొహాన్ పోసిన వినాలా నోరు మూసుకొని పడుండేది కదా బేబీ. ఇదిగో అమ్మాయి, మీ నాన్ని కుక్క అంటుంది మీ అమ్మ. వీళ్ళ నాన్ననే కాదు, నిన్ను నాలుని కలిపే అంటున్నా. ఏంటి నన్ను నా అల్లుడి కలిపి కుక్క అంటావా? అంటవేంటి? ఆల్రెడీ అనేసాను. కుక్క అని ఎందుకు అంటావు? ఏ తీసుకోలేదా 4 లక్షల కట్నం? 4 లక్షలు తీసుకుంటే అల్లుని పట్టుకొని కుక్క అంటావా? బుద్ధి జ్ఞానం ఉండక్కర్లేదా? అయినా ఒకటే అమ్మా, ఇంతవరకు వచ్చింది కాబట్టి తాడో పేడో తేల్చేయాల్సిందే. ఇదిగో, ఎవరైనా పెళ్లి చేస్తే సారో గీరో తోడుగా ఇచ్చి పంపుతారు. నువ్వేంటి బిడ్డకు పెళ్లి చేసి ఆమెతో పాటు నువ్వు వచ్చేసావు? ఎందుకు వస్తావు? ఎందుకు వస్తావమ్మా? ఇప్పుడు హీరోయిన్లకి తోడుగా వాళ్ళ అమ్మలు ఎలా వస్తున్నారు చెప్పు? ఏంటి హీరోయిన్లకు వాళ్ళ అమ్మలు తోడుగా వస్తున్నారా? అర్థం కాలే కదా. ఇప్పుడు త్రిషాకి వాళ్ళ అమ్మ వస్తుంది, కాజల్కి వాళ్ళ అమ్మ వస్తుంది, తమన్నాకి వాళ్ళ అమ్మ వస్తుంది, అలాగే మా బేబీకి మా అమ్మ వచ్చింది. ఏ జనాలు మీరే చెప్పండి, ఇది కరెక్టే కదండి? ఏంటి త్రిషాకి వాళ్ళ అమ్మ వస్తుంది, కాజల్కి వాళ్ళ అమ్మ వస్తుంది, తమన్నాకి వాళ్ళ అమ్మ వస్తుంది. అందుకని నువ్వు వచ్చావా? సరే అమ్మా. 4 లక్షలు ఎక్కడ, సుమలత గారు ఎక్కడ? ఆ పక్కన సీట్ వేయాలా ఈ మొహానికి? ఇదిగో, ఇంతవరకు వచ్చాక ఆగేది లేదు. వాడి తల తాకట్టు పెట్టినా సరే, నీ 4 లక్షల కట్నం మీకు ఇచ్చేస్తాం, మీరు వెళ్ళిపోండి. అన్నయ్య తల ఇక్కడ ఉండదు అన్నయ్య, ఇక్కడ ఉంటుంది. అయినా ఈ గ్రేట్ గిరిజాకి అన్నయ్య ఎలా అయ్యావయ్యా? ఇంత మాట అంటావా నిన్ను? అయ్యో, మా అమ్మని కొడుతున్నారు, తిడుతున్నారు, రాసి రంపాలు పెడుతున్నారమ్మా. నా బేబీని నాలుడు రాసి రంపాలు పెడుతున్నారమ్మో. మీరే కాపాడాలమ్మో. అన్నయ్య, ఇదిగో నాలుగు నా కూతుని రాసి రంపాలు పెడుతున్నారని నా తమ్ముడు శర్మకి ఫోన్ చేసి నిన్ను 14 సంవత్సరాలు జైలు వేపిస్తానన్నయ్య. అంతేకాదు, మా మామయ్య శ్రీకాంత్ గారికి చెప్పి నిన్ను చితక్కొట్టిస్తా. 14 సంవత్సరాలు జైల్లో వేపిస్తావా? చితగొట్టిస్తావా? ఏంటి చూస్తున్నావు? నాటుకోడి ఆడియో ఫంక్షన్ అన్నారు కదా, నాటుకోడి గుడ్లు ఆరోగ్యానికి మంచిది. మీ మధ్యలో నేను అందుకని వెళ్ళిపోతున్నా. మీకు కూడా కావాలా 4 లక్షల కట్నం? థ్యాంక్ యూ. నెక్స్ట్ సాంగ్ లోకి వెళ్ళిపోదాము. Yes. మరి ఇందాక మనం విన్న పాట జింగుచక్క. ఈ పాటని పాడినటువంటి సింగర్స్ ఐశ్వర్య అండ్ శ్రవంతి రెడ్డి, లిరిక్స్ అందించారు రెహమాన్ గారు. అండ్ ఒక పాట మాత్రమే ఉంది, ఆ నాటుకోడి టైటిల్ సాంగ్. కానీ ఆ టైటిల్ సాంగ్ కి ముందు ఇంకొక పాట ఉంది, 4వ పాట. ఈ 4వ పాటని లాంచ్ చేయవలసిందిగా ముందుగా వేదిక మీదకి ఇన్వైట్ చేస్తున్నాను. ఓకే, సో లెట్ మీ వెల్కమ్ ఆన్ స్టేజ్ మ్యూజిక్ డైరెక్టర్ రఘు కుంచే గారు ఆన్ స్టేజ్. ప్లీజ్ వెల్కమ్ సార్. అసలు అక్కడ కూడా పల్లెటూరి వాతావరణం, అదే మ్యూజిక్, అదే హవా. అలాగే యాక్టర్ ప్రభు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. ప్రభు గారు, యాక్టర్ ప్రభు గారు, ప్లీజ్ వెల్కమ్. ప్రభు గారిని అలాగే రఘు గారికి మా స్వాగతం తెలియజేసుకుంటూ 4వ పాట లాంచ్ చేయవలసిందిగా కోరుతున్నాము. 4th సాంగ్ లాంచ్. అందరికీ నమస్కారం అండి. అన్నయ్యకి ఇష్టమైన తమ్ముడు శ్రీకాంత్ భయ్య ఆయన పాటకి మళ్ళీ ఇక్కడ స్టెప్లు వేశారు. మళ్ళీ యాజమాన్య సాంగ్స్ అన్నీ చాలా ఎనర్జెటిక్గా ఉన్నాయి. మీ సాంగ్స్ అన్నీ. ఐ విష్ ఆల్ ద వెరీ బెస్ట్ మీకు ఈ సినిమా. 1 సంవత్సరం క్రితం అతను చూస్తే అతనని అనుకోరండి ఎవరు. దాదాపు ఎన్ని 130 కిలోలు ఉండేవాడు కదా, ఇప్పుడు ఒక 65కి దిగాడు. మొత్తానికి ఏదో ఆపరేషన్ చేయించుకొని గుర్తుపట్టలేకపోయాను నిన్ను అసలు చూసి. సో మా బాబీ అన్నకి ఈ సినిమా మంచి విజయం సాధించి లాభాలు చేకూర్చాలి. అలాగే దర్శకుడు నానికి మళ్ళీ సినిమాలు రావాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటూ, అంటే టీంకి ఐ విష్ ఆల్ ద వెరీ బెస్ట్. ఇక్కడున్న పెద్దలకి, మిత్రులందరికీ నా నమస్కారం అండి. నానిగాడి సినిమా నాటుకోడి
ఇది పక్కా కమర్షియల్ ఫిల్మ్ అండి. అండ్ నాకు తెలిసి ఇంత కమర్షియల్ సినిమా ఈ మధ్యకాలంలో శ్రీకాంత్ గారు చేయలేదు. సో ఈ సినిమా చాలా పెద్ద సక్సెస్ అవ్వాలని, అలాగే నిర్మాతలు బాబీ గారికి, నాని గారికి చాలా డబ్బులు బాగా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ టు ద హోల్ టీమ్. థ్యాంక్ యూ. ఇప్పుడే మన ఫంక్షన్కి విచ్చేసిన జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే గౌరవనీయులు మాగంటి గోపీనాథ్ గారికి స్వాగతం, సుస్వాగతం సార్. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ రైట్, సో ఫైనలీ ద ఫైనల్ సాంగ్ ఆఫ్ దిస్ ఈవినింగ్, మరి నాటుకోడి టైటిల్ సాంగ్ ఇప్పుడు వినబోతున్నాము. మరి ఈ టైటిల్ సాంగ్ని లాంచ్ చేయడానికి మే ఐ ఇన్వైట్ ఆన్ స్టేజ్ అవర్ ఎవర్ గ్రీన్ ఫేవరెట్ హీరో తరుణ్ గారు. హార్టీ వెల్కమ్ టు యూ తరుణ్ గారు. ఇయర్స్ టుగెదర్. మరి మరొక అతిథిని వేదిక మీదకి ఇన్వైట్ చేస్తున్నాను. మాగంటి గోపీనాథ్ గారు, జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే, వారిని సాధారణంగా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. హార్టీ వెల్కమ్ టు యూ సార్. మరి తరుణ్ గారిని అలాగే గోపీనాథ్ గారిని ఇప్పుడు 5వ పాట లాంచ్ చేయవలసిందిగా కోరుతున్నాను. ఓకే, టైటిల్ సాంగ్ లాంచ్. సార్ ప్లీజ్. అబ్బా, పాట విన్నంతసేపు మళ్ళీ వన్స్ మోర్ అంటూ ఉన్నారు మా వాళ్ళు. ఈనాడు నాటుకోడి అంటేనే అందరికి నోరు ఊరుతూ ఉంటుంది అన్న, అందరికి నోరు ఊరుతూ ఉంటుంది బాగా. మరి ఈ ఆడియో ఫంక్షన్కి మరి ముఖ్యంగా మన ప్రొడ్యూసర్ గారు బాబీ గారికి, అదేవిధంగా డైరెక్టర్ గారు నాని కృష్ణ గారికి, అన్నిటికంటే గొప్ప విషయం ఏంటంటే శ్రీకాంత్ గారు మా హీరో. 23 ఏళ్ల క్రితం నేను శ్రీకాంత్ గారితో 2 సినిమాలు తీశాను. అందుకని శ్రీకాంత్ గారు మా హీరోనే కనుక మరి ఈ ఆడియో గొప్ప విజయం సాధించాలని, అట్లాగే సినిమా బ్రహ్మాండంగా ఆడాలని చెప్పేసి కోరుకుంటూ, మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన ఈ ఫిలిం నిర్మాతకి, మరి అందరూ కూడా సభ్యులకి, మరి మ్యూజిక్ డైరెక్టర్ గారికి అందరూ కూడా మరి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మళ్ళీ 100 డేస్ ఫంక్షన్కి మళ్ళీ తప్పకుండా వస్తానని చెప్పి కోరు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ ఫర్ యువర్ బ్లెస్సింగ్స్. భయ్యా మళ్ళీ ఏమన్నారు? నువ్వే అస్సలు అనొద్దు. ఎంత రెస్పెక్ట్ అయినా సారీ ఫీల్ అవుతున్నా. తరుణ్ అంటే అదో ఫీలింగ్ వేరు. సారీ బావా. అందరికీ నమస్కారం అండి. అందరికీ నమస్కారం. చాలా సంతోషంగా ఉంది ఇక్కడ రావడం. అండ్ చెప్పాలంటే నాకు ఎప్పుడు చెప్తుంటాను ప్రతి ఆడియో రిలీజ్లో అయితే, నాకు ఇండస్ట్రీలో ఎవరైనా బాగా బెస్ట్ ఫ్రెండ్ అంటే అది శ్రీకాంత్ గారే. నా ఒక్కడికే కాదు, నాకు తెలిసి ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్కి ఇండస్ట్రీలో ఒక మంచి వ్యక్తి, గుడ్ ఫ్రెండ్ అంటే అది శ్రీకాంత్ గారే. సో ట్రైలర్ అది చూస్తే, ఐ మీన్ సాంగ్స్ అవి చూస్తుంటే టైటిలే చాలా మాస్గా ఉంది అనుకున్నాను. సాంగ్స్ అవి చూస్తుంటే పక్కా ఊరు మాస్గా ఉన్నాయి. సో సినిమా కూడా అలాగే ఉంటుందని కోరుకుంటున్నాను. అండ్ బాబీ గారికి, ప్రొడ్యూసర్ బాబీ గారికి, డైరెక్టర్ నాని కృష్ణ గారు, ఆయన దేవరాయ అప్పటి నుంచి తెలుసు. సో ఆయనకి అండ్ మ్యూజిక్ డైరెక్టర్కి అందరికీ ఐ విష్ ది ఎంటైర్ టీమ్ అండ్ ద క్రూ క్యాస్ట్ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ తరుణ్ అన్నయ్య. ప్రొడ్యూసర్ అశోక్ కుమార్ గారికి, అలాగే ప్రొడ్యూసర్ కమ్ నటుడు కమ్ ప్రొడ్యూసర్, అదే చెప్పాను, ప్రొడ్యూసర్ అంటే కూడా నేను చెప్పింది ఇంగ్లీష్లోనే. అలాగే మన తెలంగాణ రాష్ట్ర పాడి పరిశ్రమాభివృద్ధి మరియు సినిమాటోగ్రఫీ మినిస్టర్ శ్రీ గౌరవనీయులు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారికి, అలాగే ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రివర్యులు శ్రీ గంటా శ్రీనివాస్ గారికి సాదరంగా స్వాగతం పలుకుతున్నాము. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఒకసారి చప్పట్లతో ఆహ్వానిద్దాం. పర్ఫెక్ట్. మరి ఇప్పుడు ఒక థియేట్రికల్ చూడాలి, థియేట్రికల్ ట్రైలర్. మరి ఈ థియేట్రికల్ ట్రైలర్ తో देखना बनता है. మరి ఈ ట్రైలర్ ని లాంచ్ చేయవలసిందిగా నేను ఇన్వైట్ చేస్తున్నాను మనందరికి ఎంతో ఇష్టమైన హీరో. ఆయన నడిస్తే ఒక స్టైల్, ఆయన మాట్లాడితే ఒక స్టైల్, ఆయన సలాం కొట్టినా ఒక స్టైల్. బాబు బంగారం. అంతే. లెట్స్ వెల్కమ్ వెంకటేష్ గారు ఆన్ స్టేజ్. ప్లీజ్ వెల్కమ్ సార్ వెంకటేష్ గారు. వెంకటేష్ గారిని సాధారణంగా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. ఇప్పుడే చేసినటువంటి మంత్రివర్యులు శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారికి, అలాగే గంటా శ్రీనివాసరావు గారికి
హార్దిక స్వాగతం. A very warm welcome to you, sir. Releasing the theatrical trailer. ఒక్క 2 నిమిషాలు గెస్ట్ అందరిని ఇన్వైట్ చేసి సీడీ లాంచ్ చేశాక వెంకటేష్ గారు తప్పకుండా మాట్లాడతారు. మరి అతిథులందరినీ వేదిక మీదకి ఇన్వైట్ చేస్తున్నాను. ముందుగా మినిస్టర్ ఆఫ్ సినిమాటోగ్రఫీ శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారిని సాదరంగా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. హీరో శ్రీకాంత్ గారిని ఒకసారి వారిని ఎస్కాట్ చేసి వేదిక మీదకి తీసుకురావాల్సిందిగా కోరుతున్నాము. అందరూ ఒకసారి గట్టిగా చప్పట్లతో లెట్స్ వెల్కమ్ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు. అలాగే ఆనరబుల్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గంటా శ్రీనివాసరావు గారిని కూడా సాదరంగా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. లహరి మ్యూజిక్ ద్వారా ఈరోజు నాటుకోడి మ్యూజిక్ మార్కెట్లో విడుదల కాబోతోంది. కిషోర్ గారిని, డైరెక్టర్ కిషోర్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. జయవాణి గారిని అలాగే సౌమ్యాని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. కెమెరామెన్ మల్లేష్ నాయుడు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. ఎడిటర్ రమేష్ గారు మరియు ఈ సినిమాలో పాటలు రాసినటువంటి లిరిసిస్ట్ సింగర్స్ అందరూ కూడా వేదిక మీదకి రావాలండి. ఆర్ట్ డైరెక్టర్ జేకే గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. మరి ఈ బిగ్ సీడీని లాంచ్ చేయవలసిందిగా వెంకటేష్ గారిని కోరుతున్నాము. లహరి మ్యూజిక్ ద్వారా ఈ మ్యూజిక్ బిఎస్ఎన్ దొర గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఓకే, సౌండ్ కట్, మ్యూజిక్ కట్. లహరి శ్రీనివాస్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. ప్రెస్ వారందరికీ కొంచెం ఇదిగా ఉందండి, మ్యూజిక్ కట్ చేయమంటున్నారు. ఇప్పుడు ఆడియో సీడీ లాంచ్ చేయబోతున్నారు. ఆడియో సీడీని లాంచ్ చేయబోతుంది మంత్రివర్యులు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, అలాగే గౌరవ మంత్రివర్యులు గంటా శ్రీనివాస్ గారు. మొట్టమొదటి సీడీని వెంకటేష్ గారికి ఇస్తారు. సో ఇలా తలసాని శ్రీనివాస్ యాదవ్ గారి చేతుల మీదుగా అలాగే గంటా శ్రీనివాసరావు గారి చేతుల మీదుగా ఆడియో సీడీ ఆవిష్కరణ జరుగుతోంది. మొదటి కాపీని వెంకటేష్ గారికి అందించవలసిందిగా కోరుతున్నాము. నానిగాడి సినిమా బ్యానర్ పై వందరు బాబీ గారు, నాని కృష్ణ గారు నిర్మాతలుగా, నాని కృష్ణ గారి దర్శకత్వంలో, యాజమాన్య గారి సంగీత దర్శకత్వంలో శ్రీకాంత్ గారు వస్తున్నారు విత్ నాటుకోడి. ఇప్పుడే ఆడియో సీడీని లాంచ్ చేశారు పెద్దలందరూ కలిసి. లహరి మ్యూజిక్ ద్వారా ఈ మ్యూజిక్ మనందరి ముందుకు వచ్చింది. ఈ కార్యక్రమాన్ని లైవ్ చూస్తున్నారు మా మ్యూజిక్ TV9 మరియు జయ తెలంగాణ ఛానల్స్ ద్వారా. ముందుగా వెంకటేష్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాము. నాటుకోడి టైటిల్ వినగానే ఇట్ వాజ్ వెరీ వెరీ ఎనర్జెటిక్, వెరీ వెరీ మాసీ. అండ్ ఇంతాక పాటలన్నీ విన్నాం.
1 కాదు, 2 కాదు, 3 కాదు, 4 కాదు, 5 కాదు, అన్ని 5 పాటలు చాలా క్యాచీగా, చాలా మాసీగా ఉన్నాయి. విల్ హ్యావ్ టు కంగ్రాచులేట్ ద మ్యూజిక్ డైరెక్టర్ యాజమాన్య అండ్ ద డైరెక్టర్ నాని హ్యాస్ షోన్ శ్రీకాంత్ ఇన్ అ వెరీ మాసీ వే. ఇంతాక ట్రైలర్ చూశారు, ఇక అందరు పండగ చేసుకోవచ్చు. శ్రీకాంత్ ఫ్యాన్స్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు తప్పకుండా. ఈజ్ లుకింగ్ outstanding and he's very, very energetic. And for the last 25 years, intaka manam AV chusam. Srikanth has been entertaining us with some wonderful films, all blockbuster films, whether it's family, action, comedy. A emotion chuskunna, he's done his best and he's delivered the best of films. I congratulate him on finishing 25 years and inko 25 years కంటిన్యూ చేసి ఇంకా మెనీ బ్లాక్ బస్టర్స్ ఇవాళ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఐ విష్ ద ప్రొడ్యూసర్ బాబీ అండ్ డైరెక్టర్ నాని అండ్ ద హోల్ టీమ్ ఆఫ్ నాటుకోడి ఆల్ ద వెరీ బెస్ట్. తప్పకుండా ఈ పిక్చర్ చాలా పెద్ద హిట్ అవ్వాలని, మీ అందరికీ నచ్చుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం. మైక్ సౌండ్ ఎక్కువగా ఉందనుకుంటాను నా మాట కంటే. నాటుకోడి ఈ సినిమా డెఫినెట్గా బాగుందండి. అన్నిటికంటే ముఖ్యంగా నేను చెప్పదలుచుకుంది ఏమిటంటే, మన తెలుగు నిర్మాతల్లో ఈ నిర్మాత, ఈ దర్శకుడు బ్రదర్స్ వాళ్ళు పడ్డ కష్టం కానీ వాళ్ళ సిన్సియారిటీ కానీ నిజంగా తెలుగు నిర్మాతల్లో చాలామందిలో కరువు. అలాంటి ఇద్దరు నిర్మాతలు సినిమాని చాలా కష్టపడి చక్కగా న్యాయంగా తీసినటువంటి సినిమా. ఇలాంటి సినిమాలు తెలుగులో బాగా ఆడాలని మనస్ఫూర్తిగా మనసావాచ కర్మణ కోరుకునేటువంటి వాడిని నేను. కాబట్టి సినిమా గురించి పెద్దలందరూ చెప్తున్నారు. నేను కూడా దీంట్లో చాలా మంచి వేషం వేశాను. శ్రీకాంత్ గారి ఫాదర్ వేషం. నా కెరియర్లో ఇది కూడా ఒక మంచి వేషమే. కాబట్టి అన్ని రకాల హంగులు, మంచి హంగామా ఉంది, సబ్జెక్ట్ ఉంది, స్టోరీ ఉంది, తర్వాత నటన ఉంది, క్యారెక్టర్లు బాగున్నాయి, మ్యూజిక్ బాగుంది, అన్నీ సమకూడినటువంటి సమపాళ్ళలో ఉన్నటువంటి సరైనటువంటి సినిమా నాటుకోడి. కాబట్టి ప్రేక్షక దేవుళ్ళు మీరు తప్పకుండా ఈ సినిమాని ఆదరిస్తారని, సినిమా సక్సెస్ అవ్వాలని, ఇలాంటి సినిమాలు తెలుగులో చాలా బాగా ఆడాలని, నిర్మాతలు బాగా గట్టిగా నిలబడాలని ఇలాంటి ప్రొడ్యూసర్స్ మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు సెలవు తీసుకుంటున్నాను. మా మిత్రుడు, సినీ ఇండస్ట్రీలో అందరికి కూడా ఆప్తుడు, ఆత్మీయుడు, సోదరులు శ్రీకాంత్ నటించిన ఒక క్యాచీ టైటిల్ తోటి నేను ఇప్పుడు వస్తూ కార్లు అనుకుంటా ఉన్నాం. నాటుకోడి టైటిల్ ఇట్ సెల్ఫ్ చాలా చాలా మాస్ క్యాచీ టైటిల్. మరి ఆ ట్రైలర్ ఇది కూడా ఎప్పుడెప్పుడు సినిమా రిలీజ్ అవుతుందో చూద్దామన్నంత ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతూ ఉంది. మరి డైరెక్టర్ నాని కృష్ణ గారికి, ప్రొడ్యూసర్ బంద్రబాబు గారికి, అలాగే చక్కటి మ్యూజిక్ అందించిన యాజమాని గారికి అందరికి కూడా బెస్ట్ విషెస్ తెలియజేసుకుంటూ, ఈ సినిమా సూపర్ డబుల్ హిట్ కావాలి ఖచ్చితంగా. చూసిన టైటిల్లో కూడా మామూలుగా శ్రీకాంత్ దీని క్యారెక్టర్కి ఒక రకంగా చెప్పాలంటే ఆయన ఒరిజినల్ నేచర్కి అది డిఫరెంట్ క్యారెక్టర్. మామూలుగా అంత మంచి సాఫ్ట్గా ఉండే మనిషి అటువంటి రఫ్ క్యారెక్టర్, మోస్ట్ కరప్ట్ కాప్ అని టైటిల్ వేశారు. అటువంటిది యాక్చువల్గా ఆయన తెలియదు. అటువంటి క్యారెక్టర్ని అంతా చక్కగా చేశారు. అలాగే మ్యూజిక్ కూడా చాలా చక్కగా ఉంది. డెఫినెట్గా ఈ సినిమా సూపర్ డబుల్ హిట్ కావాలి. శ్రీకాంత్కి మంచి, గతంలో ఆపరేషన్ దుర్యోధన అవన్నీ ఎలాగైతే మంచి పేరు తెచ్చాయో అంతకంటే మంచి పేరు తెచ్చుకోవాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, గతంలో దేవరాయ లాంటి సినిమా కూడా డైరెక్ట్ చేశారు, అది కూడా చక్కటి పేరు వచ్చింది. అంతకు మించిన మంచి పేరు ఈ సినిమా ద్వారా హీరోకి, అలాగే డైరెక్టర్కి, మొత్తం ఇందులో నటించిన ఆర్టిస్టులకి, టెక్నీషియన్స్కి అందరూ కూడా రావాలని, సినిమా సూపర్ డబుల్ హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, శ్రీకాంత్ విష్ యూ ఆల్ ద బెస్ట్. సినిమా డెఫినెట్గా హిట్ అవుతుంది. థ్యాంక్ యూ. ఈరోజు నాటుకోడి ఆడియో ఫంక్షన్ కార్యక్రమంలో గౌరవనీయులు మంత్రివర్యులు
సోదరులు గంటా శ్రీనివాసరావు గారు తెలుగు చలనచిత్ర పరిశ్రమలో స్వయం కృషితోని తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని నిలుపుకున్నటువంటి హీరో మన ఆత్మీయుడైనటువంటి శ్రీకాంత్ గారు. అదేవిధంగా ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలో ఆల్రెడీ ఒక దేవరాయ అనేటువంటి చిత్రాన్ని తీసినటువంటి నాని కృష్ణ గారు డైరెక్టర్ గారు, అదేవిధంగా బందర్ బాబి తమ్ముడు కాదంబరి కిరణ్ గారు, పెద్దలు కోట శ్రీనివాసరావు గారు, ఇంకొక మిత్రులు శివాజీ రాజా గారు, తరుణ్ గారు, శిల్ప గారికి, రఘు గారికి, ఈ చిత్రంలో నటించినటువంటి హీరోయిన్ గారు, మిగిలిన టెక్నీషియన్స్కి అందరికీ పేరు పేరున ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు తెలుగు చలనచిత్ర పరిశ్రమ అంటే మన నిజ జీవితంలో నిత్యం అనేకమైనటువంటి కొంత ఉద్యోగాలు చేస్తూ వ్యాపారాలు చేస్తూ ఒక ఎంటర్టైన్మెంట్ ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో మరి ఈరోజు ఈ సినిమా ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరు చిత్రాలు చూస్తున్నటువంటి సందర్భంలో నాటుకోడి ఆ టైటిల్ చూస్తేనే సంక్రాంతి కూడా వస్తుంది. ఆ టైటిల్కి ఆల్రెడీ 100 మార్క్స్ పడ్డాయి. కాబట్టి శ్రీకాంత్ గారు చాలా చిత్రాలల్లా మనం చూసినాం. ఈ మధ్యలో వాళ్ళ అబ్బాయితో కూడా ఒక సినిమా తీసిండ్రు. అయితే శ్రీకాంత్ గురించి ఒకసారి మనం ఆలోచిస్తే స్వయం కృషి, ఒక కమిట్మెంట్తో పైకి వచ్చినటువంటి వ్యక్తి. అదేవిధంగా ఇక్కడ నాని కృష్ణ బాబీ తమ్ముడు వీళ్ళు కూడా ఇండస్ట్రీలో గడిచిన 20 సంవత్సరాల నుంచి ఎంతో కష్టపడి ఈ స్థాయికి వచ్చినటువంటి వ్యక్తులు. మ్యూజిక్ డైరెక్టర్ యాజమాన్య గారు వినోద్, మరి అతను కూడా ఈ సినిమాకు మ్యూజిక్ ఇవ్వడం, ఈ టైటిల్ మనం ట్రైలర్ కూడా చూస్తే మరి ఒక బ్రహ్మాండమైనటువంటి సినిమా కావాలి, తప్పకుండా సంక్రాంతి అటు ఇటుగా మీరు రిలీజ్ చేయాలని చెప్పి నేను కోరుకుంటూ మళ్ళీ ఈ సినిమాలో మరి చిత్రానికి పనిచేసినటువంటి ప్రతి టెక్నీషియన్కు నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ ఇది సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళాలి. ఎందుకంటే ఇంతకుముందే శ్రీకాంత్ కానీ మా బాబీ చెప్తుండు అన్న థియేటర్స్ దొరుకుతలేవు అని చెప్పి. తప్పకుండా రాబో కాలంలో ఆ సమస్య పోవడానికి కూడా కొన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి. అందుకే చిన్న సినిమాలకు మన రాష్ట్రంలో ఒక 5వ షో కూడా మరి వీలైనంత తొందరలో ఇస్తున్నామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. నాటుకోడి మ్యూజిక్ డైరెక్టర్ యాజమాన్యం గారిని ఇప్పుడు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ముందుగా పెద్దలకందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా ఈ సినిమాకి నాకు అవకాశం ఇచ్చిన శ్రీకాంత్ గారికి అలాగే నానకృష్ణ గారికి చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. నేను శ్రీకాంత్ గారికి గతంలో కీబోర్డ్ ప్లేయర్గా ఎన్నో సినిమాలకి వర్క్ చేస్తున్నాను. అయితే ఈ సినిమాలో నాకు మంచి ఓరమాస్ పాటలు చేయడానికి అలాగే బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా డిఫరెంట్గా చేయడానికి నాకు చాలా స్కోప్ ఇచ్చారు. ఈ ఆల్బమ్కి పాడిన సింగర్స్ అలాగే లిరిక్ రైటర్స్ అందరికీ పేరు పేరున థ్యాంక్స్ చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఓకే, డైరెక్టర్ ఆఫ్ దిస్ ఫిల్మ్ నాని కృష్ణ గారిని ఈ సందర్భంగా ఇప్పుడు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్సుమాంజలు తెలియజేసుకుంటున్నాను. వారు కిందుండి వారి భుజాల మీద ఎక్కించుకొని నన్ను మీ అందరికీ కనిపించేలా చేసిన నా స్నేహితులందరికీ, నా కుటుంబ సభ్యులకి నేను ఎప్పటికీ రుణపడి ఉంటానని చెప్తున్నాను. యాక్చువల్గా నాటుకోడి సినిమాలో కరప్టెడ్ పోలీస్ ఆఫీసర్ అని ఉంటుంది, కానీ ఇది కరప్టెడ్ పోలీస్ ఆఫీసర్ కాదు, కరప్ట్ అయిన పీపుల్ కదా. కరప్ట్ అయిన పీపుల్కి కరెక్ట్గా ఉండే పోలీస్ ఆఫీసర్కి మధ్య జరిగే కథ. ఈ కథ మీ అందరినీ అలరిస్తుందని, ఈ సంక్రాంతి సంబరాల్లో మా నాటుకోడి సినిమా కూడా ఒక భాగం అవుతుందని ఆశిస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ థ్యాంక్ యూ. నా టెక్నీషియన్స్కి, నా డైరెక్షన్ డిపార్ట్మెంట్కి కృతజ్ఞతలు చెప్పుకున్నాను. థ్యాంక్ యూ. ఇక్కడ వచ్చిన పెద్దలందరికీ నమస్సుమాంజలు అండి.
2 రాష్ట్రాలకి పెద్ద దిక్కు ఇరువురు మంత్రులు మా ఫంక్షన్కి రావటం, మా శ్రీకాంత్ గారికి మాకు బ్లెస్సింగ్స్ ఇచ్చడానికి ఇక్కడికి వచ్చినందుకు, మా సినిమాలో పనిచేసిన టెక్నీషియన్స్కి, మాకు ఎంతో సపోర్ట్గా నిలిచిన మా ఏ సత్యనారాయణ రెడ్డి గారికి, అలాగే మనోహర్ నాయుడు గారికి, అందరి మిత్రులకి, కాదంబర కిరణ్ అన్నకి, రఘన్నకి స్పెషల్ థ్యాంక్స్ తెలుపుకుంటూ ఈ ఫిలిము మీ అందరి దీవెనలతో మంచి సినిమా అవ్వాలని, మరిన్ని మంచి సినిమాలు మా నాన్నగారి సినిమా బ్యానర్లో రావాలని ఆకాంక్షిస్తూ మీరందరూ ఈ ఫంక్షన్కి వచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మంత్రివర్యులు సినిమాటోగ్రఫీ మినిస్టర్ తలసాని శ్రీనివాస యాదవ్ గారికి, అలాగే మా అన్న గంటా శ్రీనివాసరావు గారు, అలాగే వెంకటేష్ గారికి, తరుణ్, ఇక్కడికి వచ్చేసిన మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. చాలా థ్యాంక్స్ అండి, మీరందరూ వచ్చి ఒక మా సినిమాకి సపోర్ట్ చేస్తున్నందుకు, మీరందరూ వచ్చినందుకు చాలా గ్రాండీగా హ్యాపీగా జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఇప్పుడు మాట్లాడుతుంది అదే అన్న నాటుకోడి అన్నారు కదా, ఎన్నడని నాటుకోడి కదా ఎప్పుడు నాటుకోడి ఎప్పుడా? నాటుకోడి ఉడకడం చాలా లేట్ అవుతుంది కదా, చాలా స్ట్రాంగ్గా ఉడకాలి. అది 8-9 విజిల్స్ వచ్చినాయి నా కుక్కర్లో కదా. ఇంకొక 2-3 విజిల్స్ వచ్చిన తర్వాత మంచి మసాలా దట్టించి కరెక్ట్గా రిలీజ్ చేస్తాం. నోరూరుతుందా? ఊరాల్సింది మనకు కాదు, ఆడియన్స్కి. అలాగే శిల్పకు కూడా ఒక డౌట్ వచ్చిందన్న, ఇందాటి అన్నది శిల్ప అడిగినావు కదా. నేను అడగలేదు, మీరు అడిగారు, దానికి సమాధానం నేను చెప్పాను. పెద్దలు ఉన్నారు ఇప్పుడు, ఎందుకంటే డిమానిటైజేషన్ గురించి ఏదో చెప్పారు, అది చెప్పండి. అదే అన్న నోట్లు ఎందుకు వేసిరా అని అడిగారు. వాళ్ళు చూసుకుంటారు, మనకు సంబంధం లేని మ్యాటర్ అది. అట్ట కాదన్న, ఓకే చెప్పా గవర్నమెంట్ సంబంధించింది అన్ని. ఇట్లా నువ్వు నన్ను ఇరికించొద్దు. సో వెరీ హ్యాపీ అండి. నాటుకోడి అంటే నేను ఎంటర్టైన్మెంట్ మూవీస్ చేశాను, సెంటిమెంట్ మూవీస్ చేశాను, అలాగే ఒక ఖడ్గం, ఒక ఆపరేషన్ దుర్యోధన లాంటి ఒక డిఫరెంట్ మూవీస్ చేశాను. బట్ ఇదేంటంటే టోటల్ కరప్టెడ్ పోలీస్ ఆఫీసర్గా నేను ఒక రకంగా ఫస్ట్ టైం చేయడం. అది ఎంటర్టైన్మెంట్ వేలో ఉంటుంది, ఎవరిని ఒక కించపరిచే విధంగా ఉండదు. చాలా నీట్గా ఎంటర్టైన్మెంట్ వేలో ఒక ఎనర్జెటిక్ క్యారెక్టర్ చేయడం జరిగింది. దీని అంతటికీ నాని కృష్ణ డైరెక్టర్. ఏదైనా సినిమా హిట్ ఫ్లాప్ అంటే డైరెక్టరే. అంతకుముందు మేము ఇద్దరు కాంబినేషన్లో దేవరాయ్ అనే సినిమా చేసాం, అది అందరూ ఆదరించారు. అలాగే ఈ సినిమా కూడా డెఫినెట్గా ఒక మంచి ఎంటర్టైన్మెంట్ మూవీగా మీరు ఆదరిస్తారని నేను 100% నమ్ముతున్నాను. మరొక్కసారి ఇక్కడ ఇచ్చేసిన మీ అందరికీ థ్యాంక్స్. అలాగే ప్రొడ్యూసర్స్కి, అలాగే శివాజీ రాజా, తరుణ్, వీళ్ళందరికీ కూడా వచ్చినందుకు నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే యాజమాన్య ఫస్ట్ టైం ఈరోజు మెయిన్ హీరో ఇది ఫస్ట్ టైం చేశారు, చాలా బాగా చేశారు. ఫస్ట్ అనుకున్నప్పుడు యాజమాన్య ఎవరు అనుకున్నాను, బట్ ఈయన చాలా సీనియర్ మోస్ట్ మణి శర్మ గారి దగ్గర అందరి దగ్గర పనిచేసిన వ్యక్తి. ఆల్ ద బెస్ట్ యజమాని గారు. ఇంకా పెద్ద పెద్ద సినిమాలు చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను చేయడం డెఫినెట్గా అయిపోతాను అంతే. థ్యాంక్ యూ. అలాగే కెమెరా మళ్ళీ వండర్ఫుల్ జాబ్, చాలా బాగా చేసావు. డెఫినెట్గా ఇంకా ముందు ముందు మనం కలిసి అయిపోతున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్. వండర్ఫుల్. అది 600 ఎకరాలు 700 ఎకరాలు ఉంటే 6 అడుగుల కోసం ఎందుకు ఆరాటపడుతున్నావు? రఘు గారు, ఇవన్నీ మీకోసం పంపించారు. ఎవరో చెప్పనా? శిల్ప. లేదు, శిల్ప అంటే నేనే ఇచ్చేస్తాను ఐ లవ్ యూ అని చెప్పి. కానీ మీకోసం ఇందులో చాలా చాలా ప్రేమ ఏమేమో కలిపి మసాలా దట్టించి పంపించారు. ఎవరు వస్తున్నారో తెలుసా అండి? 5 అందగత్తెలు. యా, ఒకసారి మీరు తీసుకుంటే వాళ్ళు హ్యాపీగా వస్తారట స్టేజ్ పైకి. ఒక్క అందగత్తె చేతి నుంచి 5 పువ్వులు వస్తే ఎంత ఆనందంగా ఉంటుందో. 5 అందగత్తెలు పువ్వులు ఇవ్వకుండా వచ్చి స్టేజ్ మీద డాన్స్ చేస్తే ఇంకెంత అందంగా ఉంటుందో. అందగత్తెలందరూ రావాలి రావాలి. సాంగ్ ప్లీజ్. మగరాజా మగ మహారాజా మాందాల నేలకొరా ఓ పొన్నమి రాజా ఐటం రాజా.
నెవని గట్టి జాని గాని ఆటో ఎక్కాను పారాని పెట్టి రాని కాసలు జ్యువెలరీ ఎట్టాను తొలి బోని కొట్టి తోలాటకి బేరం పెట్టాను ఆడు బ్రేకే వేస్తే రిచ్చావని టచ్ అయిపోయిందే పిల్ల టచ్ అయిపోయిందే పిల్ల టచ్ అయిపోయిందే ఏం టచ్ అయిందే పిల్ల ఏం టచ్ అయిందే ఎలా టచ్ అయిందే పిల్ల ఎలా టచ్ అయిందే చున్నీ టచ్ అయిందే నా చున్నీ టచ్ అయిందే కన్నీ టచ్ అయిందే నా కన్నీ టచ్ అయిందే ఇదిగా పారిజాతం ఆ పాండ బోర్డు చుట్టూ రోజు తిరుగుతుంటావు ఏడు చూసాడు ఏటి నీలో ఆకులో సున్న మేసి రప్పుతుంటాడు తమల్లా పాకలో వక్కలేసి గిచ్చుతుంటాడు తొంగి దొంగ సూపు చూస్తా ఉంటాడు వంగి చూస్తా ఉంటాడు నా వంక చూస్తా ఉంటాడు రైక సర్దుకుంటే అలా అంటుకుంటాడు బయట సర్దుకుంటే కన్ను గీటుతుంటాడు ఏదేదో చేస్తానని ఇంకేదో చేస్తానని సిగ్నల్ ఇస్తాడు నాకు సిగ్నల్ ఇస్తాడు అయ్ బాబో ఏం చూసాడే పిల్ల ఏం చూసాడే పిల్లాడలా చూసాడే మొక్క చూసాడే చిలకర మొక్క చూసాడే నల్ల చిలకర మొక్క చూసాడే ఇదిగా కర్పూరం ఆ పోలీసుడు జీప్ ఎక్కినావు కదా ఏం చేశాడు ఏటి మా ఐదారు సచ్చినోడు ఏం చేస్తాడు రివర్స్ గేర్ వేస్తాను అంటాడు గుర్రమెక్కుతానంటాడే పిల్లడు గుర్రమెక్కుతానంటాడే సైగ చేసి రమ్మంటాడే పిల్లడు సైగ చేసి రమ్మంటాడే సందులోకి రమ్మంటాడే పిల్లడు సంద చూసి రమ్మంటాడే పొందుకోరి రమ్మంటాడే గోడ సాటు విందులెన్నో ఇమ్మంటాడే ఏం పిల్లడు ఏం పిల్లడు ఏం పిల్లడు వీడు 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 ఏం పిల్లడు మగరాజా మగ మహారాజా మా అందాల నేలకొరా ఓ పొన్నమి రాజా ఐటం రాజా నెవని గట్టి జాని గాని ఆటో ఎక్కాను పారాని పెట్టి రాని కాసలు జ్యువెలరీ ఎట్టాను తొలి బోని కొట్టి తోలాటకి బేరం పెట్టాను ఆడు బ్రేకే వేస్తే రిచ్చావని టచ్ అయిపోయిందే పిల్ల టచ్ అయిపోయిందే పిల్ల టచ్ అయిపోయిందే ఏం టచ్ అయిందే పిల్ల ఏం టచ్ అయిందే ఎలా టచ్ అయిందే పిల్ల ఎలా టచ్ అయిందే చున్నీ టచ్ అయిందే నా చున్నీ టచ్ అయిందే కన్నీ టచ్ అయిందే నా కన్నీ టచ్ అయిందే చింగ్ చకచ చక చింగ్ చకచ ఐ మిస్ మున్న మగళ్ళే కస్సుమనే కుర్రళ్ళే సొమ్ములు నసుగళ్ళే అరే దమ్ములు నచ్చినోళ్ళే ఈ తెలుగోళ్ళే సందు దొరికితే నొక్కేస్తానంటారు సందు దొరికితే చుట్టేస్తానంటారు ఐఫోన్లా పెట్టేస్తారు అరే మాటికి టచ్ చేస్తారు కొట్రా సోడా చింగ్ చకచ చక చింగ్ చక
వస్తుండొస్తుండొస్తుండొస్తుండో మళ్ళా అన్న వస్తే కొట్టేది ఇదేనారా? కొంచెం ఎర్రైట్గా కొట్టి చూపించా. మారో 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 నాటు కోడి లాంటి పోటుగాడే పోటు మీద ఉన్న ఆటగాడే. చురుకు చురుకు చిలక వేసావ చూపు చురక నీ పెదవి చెరుకు తునక అరచిలిపిగనే కొరక. చురుకు చురుకు చిలక వేసావ చూపు చురక నీ పెదవి చెరుకు తునక అరచిలిపిగనే కొరక. కన్ను పడిందే కన్ను పడిందే నీపై నాకు కన్ను పడిందే. మనసు పడిందే మనసు పడిందే నీపై నాకు మనసు పడిందే. చక్కని చిన్నోడా కైత కలపిల్లోడా కొరమిసం తోటి బుగ్గలు గుచ్చగుట్టక్కరి కుర్రోడా. లింగరి బుచ్చమ్మ నా లంగరి లచ్చమ్మ కొరజ పండలే ఊరించేకి నదిక బుచ్చమ్మ. గిలా 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 కొట్టేసుకుంటుందే వయస్సు. దగ దగ మెరిసిందే నీ పడుచు సొగసు. గిలా గిలా కొట్టేసుకుంటుందే వయస్సు. దగ దగ మెరిసిందే నీ పడుచు సొగసు. కన్ను పడిందే కన్ను పడిందే నీపై నాకు కన్ను పడిందే. మనసు పడిందే మనసు పడిందే నీపై నాకు మనసు పడిందే. చిన్న చీర కట్టాను సన్న గాజులెట్టాను రారా రారా తనన తననం దిండు ఎంత మెత్తనో మంచం ఎంత గట్టిదో చుక్కలంక చూసుకుంటూ చక్క పెట్టుకుందాము గురుగారు గురుగారు అందమంటూ ఐటం రాజా. నేను పట్టుకున్న ఏ పెట్టినా సరే ఫస్ట్ మా ఎస్ఐ గారు చూడాలి. ఫిగర్ చూస్తుంటే ఎఫర్ బండ్ లాగా ఉంది. మరి ఎందుకంటే ఆలస్యం స్టీరింగ్ కట్టుకుని గేర్రాడు దూసిండే. పాపం పేద కళాకారుడు భోగమల్లవాడికి తప్ప. సందు దొరికితే నొక్కేస్తానంటారు, సాకు దొరికితే చుట్టేస్తానంటారు, ఐఫోన్లా పట్టేస్తారు, అరే మాటి మాటికి టచ్ చేస్తారు. నా వంశంలో మొట్టమొదటిసారిగా నా కొడుకు ఎస్ఐ అయ్యాడు సార్. లంచం తీసుకోవడం నేరం అయితే లంచం ఇవ్వడం అంతకంటే నేరం. అవునాను గారు. శర్మ గారు సంభావన సంభావన. గవర్నమెంట్ జీతాలు తప్ప మనకు లంచాలు లేవనుకో మన నోట్లో. దుర్మార్గుడు లంచగొండి దగ్గర పనిచేయాల్సిన కర్మ పడుతుంది అనుకోలేదు. అసలు నిజాయితీగా ఎందుకు ఉండాలండి? ఎవరి కోసం ఉండాలి? సర్వారాయుడు మనుషులు వచ్చి ఆ స్థలాన్ని ఆక్రమించుకున్నారు సార్. చచ్చి సంపాదించుకున్న స్థలం సార్. గెలుపు కోసం ఎదురు చూడడానికి గ్యాలరీలో కూర్చుని చూసే గుర్ర పందాలాట కాదురా.
మెడతెగి పడేదాకా పోరాడే తెగువ నాటుకోడితో ఆట. కనిపించే 3 సింహాలు చట్టం, న్యాయం, ధర్మం అయితే కనిపించని ఆ 4వ సింహమే పోలీస్. ఎట్టిచ్చాను శర్మ గారు, మీరు సూపర్ గురుగారు.